సుస్వాగతం. పండగ కదా, ఏం చేద్దామని ఆలోచిస్తున్నారా? సో కిడ్స్ కూడా బాగా ఇష్టంగా తినే దొండకాయ చక్రాల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను నేను మీకు ఈరోజు. సో ముందుగా మనం 1/2 kg దొండకాయలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఆ తర్వాత వాటి ఎడ్జెస్ ఇలా కట్ చేసి చక్కగా మనం చక్రాల్లా కోసుకోవాలి. ఇలా సన్నగా చక్రాల్లా కోసుకుంటూ ఈ దొండకాయలన్నీ ఇలా తరిగి పెట్టుకోవాలండి. సో మనం కడిగి పెట్టుకున్న దొండకాయల్ని ఇలా చక్కగా చక్రాల్లో ఫస్ట్ తరిగి పెట్టుకోవాలండి. తర్వాత ఇంకా కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారం, గార్నిష్ వన్స్ మనం వేయించాక గార్నిషింగ్ కోసం పల్లీలు, కరివేపాకు, కొబ్బరి, కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం జీరా పౌడర్ అండ్ కాజు. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మనం బాండ్లను వేడి చేసుకుని నూనె వేడెక్కాక తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలను వేసుకోవాలి. ఈ ముక్కలన్నీ వేసుకున్నాక ముక్కలు త్వరగా ఉడకడానికి కొంచెం పింక్ సాల్ట్ అయితే హెల్దీ అని పింక్ సాల్ట్ వాడుతున్నానండి. సో ఈ పింక్ సాల్ట్ వేసి ఒకసారి ముక్కలన్నీ కలిపి పెట్టుకోవాలి. మంట కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మనం ఒకసారి ముక్కలు కలుపుకున్నాక మూత పెట్టుకోవాలండి. ఇలా కాసేపు పెట్టుకుని ఒక 10 minutes ఉడకనిద్దాం. ముక్కలు ఉడికిపోయాయి చూసారా అండి. ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే ఈజీగా ఉడికిపోతాయి. సో ఇప్పుడు మనం ఆ దొండకాయ ముక్కలన్నీ తీసేసి ఇప్పుడు అదే నూనెలో లైట్గా మనము ఇందాక పక్కన పెట్టుకున్న జీడిపప్పుని, పల్లీల్ని వేసుకున్నాం. ఇవి జస్ట్ గోల్డెన్ బ్రౌన్ రాగానే తీసేసి ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు అన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చాయి. సో వీటిని అన్నీ తీసేద్దాం. సో ఇందులో కొంచెం ఉప్పు, కారం, రుచికి సరిపడా కారం, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం ఎండు కొబ్బరి వేసి అన్నీ ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఇందాక మనం వేయించి పెట్టుకున్న కాజు, పల్లీలు, కరివేపాకు అన్నీ వేసి గార్నిష్ చేసుకుంటే మనకి దొండకాయ ఫ్రై వేడి వేడి అన్నంలో తినడానికి రెడీ అండి.